ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. రష్యా అధ్యక్షుడు పుతిన్ అరెస్ట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుందా? ఈ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూసే ముందు ఒక బిగ్ అప్డేట్ అయితే చూద్దాం. హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ కూడా ఒకే వేదికపైకి తీసుకొస్తుంది సుమన్ టీవీ. ఈ రోజు రేపు హెచ్ఎస్సిసి నోవోటెల్లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్, దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ తో అందుబాటులో ఉంటాయి. మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. మీ ఫ్యామిలీతో రండి, మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తే మరోసారి ట్రంప్ తో పుతిన్ భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. యుక్రెయిన్ రష్యా మధ్య యుద్ధానికి ముగింపుపై చర్చ జరిగే అవకాశాలున్నాయి. ఐరోపాకు చెందిన హంగరీ దేశంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దీంతో పుతిన్ ను అరెస్టు చేసే ఛాన్స్ కనిపిస్తుంది అని కూడా అంటున్నారు. 2023లో పుతిన్ పై ఐసీసీ వారెంట్ అయితే జారీ చేసింది. హంగేరీతో పాటు EU సభ్య దేశాలు గగనతలంలో దిగడం, టేకాఫ్ చేయడం, ఇక్కడ నిషేధం అనేది కూడా ముందు నుంచి ఉంది. ప్రస్తుతం ప్రపంచం చూపు రష్యా, అమెరికాలపై ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. మాస్కో కీవ్ యుద్ధం ముగింపు కోసం అలస్కాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య చర్చలు జరిగి విఫలమైన సంగతి మనకు తెలిసిందే. తాజాగా యుక్రెయిన్ వివాదానికి ముగింపు పలికే విషయం గురించి కూడా చర్చించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హంగేరీని తమ తదుపరి సమావేశం కోసం అయితే ఎంచుకున్నారు. ఇక్కడే అసలు ట్విస్ట్ కూడా ఉంది. హంగేరీలో పుతిన్ అరెస్టు చేయొచ్చని ఊహాగానాలు కూడా ప్రస్తుతం బలంగా వినిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. దీంతో పుతిన్, ట్రంప్ హంగేరీ సమావేశంపై ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇప్పుడు పెద్ద చర్చ అయితే నడుస్తూ ఉంది. వాస్తవానికి 2023లో పుతిన్ పై ఐసీసీ వారెంట్ జారీ చేసింది. ఈ క్రమంలో ఆయన హంగేరీకి చేరుకున్న తర్వాత అరెస్టు చేసే అవకాశం ఉందనే వాదనలు కూడా బలంగా వినిపిస్తూ ఉన్నాయి. ఈ వారెంట్లో యుద్ధ నేరాల ఆరోపణలపై పుతిన్ అరెస్టు చేయాలని కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఐసీసీకి ఎటువంటి అరెస్టు అధికారం లేదు, ఎందుకంటే దానికి పోలీస్ దళం లేదా ఏజెన్సీ కూడా లేదు. ఐసీసీ అరెస్టు వారెంట్ను అమలు చేయటం ప్రధానంగా దాని సభ్య దేశాల సహకారంపై ఆధారపడి ఉంటుందని కూడా చెప్తూ ఉన్నారు. కానీ హంగేరీలో పుతిన్ అరెస్ట్ సాధ్యపడకపోవచ్చని కూడా విశ్లేషకులు ఒక సైడ్ నుంచి కూడా చెప్తూ ఉన్నారు. హంగేరీ, దాని పొరుగు దేశాలు సెర్బియా, రొమేనియాతో సహా పలు దేశాలు రష్యా అధ్యక్షుడి విమానం వారి గగనతలంలోకి ప్రవేశిస్తే పుతిన్ అరెస్టు చేయడానికి సాంకేతికంగా బాధ్యత వహిస్తాయి. ఎందుకంటే ఈ దేశాలు ఐసీసీలో సభ్య దేశాలుగా ఉన్నాయి కాబట్టి. జర్మనీ ఇప్పటికే పుతిన్ అరెస్టు చేయాలని హంగేరీని కోరింది. అయితే పుతిన్ చేతికి సంకెళ్లు వేసి కటకటాల వెనక చూడటం అనేది సుదూర కలగానే మిగిలిపోతుందని కూడా విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. 1998 ఐసీసీని స్థాపించిన రోమ్ శాసనంపై హంగేరీ సంతకం చేసింది. అయితే ఇటీవల ఈ దేశ ప్రధానమంత్రి విక్టర్ ఓర్బన్ ఐసీసీ నుంచి వైదొలగాలని కూడా నిర్ణయించుకున్నారు. ఐసీసీ నుంచి హంగేరీ బయటకి రావడానికి చర్యలు ఏప్రిల్లో ప్రారంభమయ్యాయి. కానీ మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి ఒక ఏడాది పడుతుందట. అందువల్ల ఇప్పటికీ హంగేరీ సాంకేతికంగా పుతిన్ను అరెస్టు చేయగలదు. ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి.